గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అబ్బినేని గుంటపాలెం గ్రామంలో 2 కోట్లతో జిల్లా పరిషత్ పాఠశాల నిర్మాణానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే పూర్ల రామాంజనేయులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. పేదవాడిని ప్రపంచానికి పరిచయం చేసేది చదువు అని, అజ్ఞానాన్ని అక్షరంతో నింపే వ్యక్తి గురువు అని తెలిపారు. అబ్బినేని గుంటపాలెంలో 75 ఏళ్ల క్రితం దాతల సహకారంతో పాఠశాల నిర్మించారని తెలిపారు. ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు 500 మంది ఎన్ఆర్ఐలు విదేశాలలో ఉన్నారని అన్నారు. ఇదే పాఠశాలలో మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ, ఎన్ఆర్ఏ యుగేందర్ ప్రసాద్ చదువుకున్నారని గుర్తు చేశారు. సామాజిక సేవలో భాగంగా సొంత గ్రామంలో దేవాలయం లాంటి బడి నిర్మించేందుకు యుగేందర్ ప్రసాద్ 2 కోట్లు ఇచ్చారని తెలిపారు. నేడు గడప దాటిన తర్వాత తల్లిదండ్రుల్ని మర్చిపోతున్న, సముద్రాలు దాటిన యుగేందర్ సొంత ఊరిని మర్చిపోలేదని కొనియాడారు. అంటే చదువుని, గురువుని ఒక దేవాలయం లాంటి బడిలో నిర్మించడానికి ముందుకు వచ్చినటువంటి మానవతా మూర్తి అయినటువంటి మాకి యోగి గారికి పత్తిపాడు ప్రజలందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుతా ఉన్నాను. ఈ స్కూల్ గురించి ఇప్పటివరకు అందరూ చెప్పారు. ఆ రోజు ఉన్నటువంటి మాకినేని వీరయ్య గారు 1950లో ల్యాండ్ డొనేట్ చేశారు, 50 సెంట్లు. మాకినేని రామయ్య గారు బిల్డింగ్ కట్టారు. అది ఈ ప్రాంతంలో 75 సంవత్సరాలుగా ఎంతోమంది విద్యావంతుల్ని, రాజకీయవేత్తల్ని, ప్రతిభావంతుల్ని తయారు చేసినటువంటి స్కూల్ అది. దాదాపు 500 మంది ఎన్ఆర్ఐలుగా ఉండి వెళ్ళారు ఇక్కడ నుంచి. అయితే గత 4-5 సంవత్సరాలుగా అది పూర్తిగా పాడుబడి ఉండటం, పిల్లలుకి మంచి వస్తువులు లేకపోవటం, చెట్ల కింద ఉండటం అనేది బాధాకరమైనటువంటి విషయం. అంటే ముగ్గురు మంచి వ్యక్తులని, అంటే పెదరత్తయ్య గారిని, మన వెంకటరమణ గారిని, ఇక్కడ నాకు తెలిసిన వాళ్లే, అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి స్కూల్ యోగి గారిని, ముగ్గురిని ఇచ్చినటువంటి స్కూల్ ఇది. గొప్ప స్కూల్ కాబట్టి ఈ స్కూల్ని ఏ విధంగా మళ్ళీ రీబిల్డ్ చేయాలని ఆలోచించాం. చేసినప్పుడు మాకు కనపడినటువంటి వ్యక్తి యోగి గారు, డాక్టర్ యోగి గారు. నారాయణ, ఈశ్వరమ్మ గారికి పుట్టినటువంటి వ్యక్తులు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా పిల్లల్ని బాగా చదివించారు. అందులో 2 డాక్టర్లు అయ్యారు. అయితే తండ్రికి ఉన్నటువంటి సామాజిక స్పృహని తనకున్నటువంటి ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని వారి తండ్రి ఆలోచనల్ని ఆచరణలోకి తీసుకువచ్చి ఈ ఊరికి ఒక ఉపకారిగా, సహకారిగా ఉన్నటువంటి వ్యక్తి యోగి, డాక్టర్ యోగి అని మరొకసారి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అంటే వారు ఈరోజు మీరు చూస్తూ ఉంటే గడప దాటిన వెంటనే తల్లిదండ్రులను మర్చిపోయేటువంటి సమాజం ఉన్నటువంటి ఈ రోజుల్లో సముద్రాలు దాటినా కూడా ఇక్కడ ఉన్నటువంటి వారి తండ్రి గారు లేకున్నా కూడా వారి తండ్రి గారి రూపంలో ఈ విధంగా వారి ఉన్న ఆలోచనలకు ఆశయ రూపం ఇస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ యోగి అని మరొకసారి మీకు నేను తెలియజేస్తా ఉన్నా. మీరు ఒకసారి ఆయన ఈరోజు చేసిందే కాదు, 2016లో ఆ రోజుల్లో దాదాపు 40 లక్షల రూపాయలు పెట్టి సాగర్ కాలువ నుంచి అబ్బినేని వారి పాలెంకి